అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషించినటువంటి వర్రా రవీందర్ రెడ్డిని మరోమారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ రకంగా హోమ్ మినిస్టర్ అనితాతో పాటు మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో తాజాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిణామాలను సీరియస్గా తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే పోలీసులు అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డిని ఆ కేసులో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తాజాగా పీటీ వారెంట్ పైన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర కారాగారంలో వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పొద్దుటూరుకు సంబంధించి ఓ కేసు వ్యవహారంలో తనను విచారించాలంటూ కూడా కోర్టులో పీటీ వారెంట్కు అనుమతి కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ను పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఈరోజు తాజాగా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నటువంటి వర్రా రవీందర్ రెడ్డిని పొద్దుటూరు పోలీసులు పీటీ వారెంట్పై అరెస్ట్ చేసి పొద్దుటూరుకు తరలించారు. ఏదైతే మరో కేసు వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్ చేసి విచారించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ వర్రా రవీందర్ రెడ్డి పీటీఐ వారెంట్ పైన తీసుకెళ్లినటువంటి పోలీసులు గడువును ఎన్ని రోజులు ఉంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత లేని పరిస్థితి. అంటే మరోవైపు 2 రోజుల పాటు విచారిస్తారా, 3 రోజుల పాటు విచారిస్తారా, లేదంటే మరింత సమయం కావాలని కోర్టును అనుమతిని కోరే అవకాశాలు ఉన్నాయా అన్నటువంటి విషయం పైన ఎక్కడా క్లారిటీ లేని పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏదైతే పైశాచికత్వాన్ని ఒక రకంగా పైశాచిక క్రీడగా కూడా అప్పటి ఏదైతే గతంలో ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి డిఐజీ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది సంస్కృతి, మంచి సంస్కృతి కాదు, ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే స్పష్టం చేయడం ఉంది. అయితే మరోవైపు ఏదైతే తాజాగా ఈ వ్యవహారంలో సోషల్ మీడియాకు సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి వర్రా రవీందర్ రెడ్డికి మెయిన్ ఏదైతే ఈ సోషల్ మీడియాను కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఏదైతే సజ్జల భార్గవ్ కావచ్చు, అదేవిధంగా అజయ్ రెడ్డిలను కూడా అరెస్టు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే తాజాగా ఈరోజు ఏదైతే పొద్దుటూరు పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారో ఆ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో ఆ కేసు వ్యవహారంలో ఏంటన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత లేని పరిస్థితి. అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు నేరుగా పొద్దుటూరుకు తరలించారు. పొద్దుటూరులో విచారించిన అనంతరం మళ్ళీ ఆయన్ను కేంద్ర కారాగారంలోకి చేర్చే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైతే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి గుండెల్లో వణుకు పుట్టేలా పోలీసులు వ్యవహరిస్తున్నారనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.